హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అమృత ప్రణయ్ ఇష్యూలో మనకు తెలుసు, ప్రణయ్ హంతకులందరికీ కూడా శిక్షలు విధించేసింది కోర్టు. అయితే ఇప్పుడు దీని పట్ల అంటే ప్రజలు ఏ రకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అంటే కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ అమృత ఎవరైతే ఉన్నారో ఆమె పేరు తన సోషల్ మీడియాలో మార్చేసుకుంది. ప్రణయ్ నుంచి అమృత వర్షిణి అని మార్చేసుకుంది. దీని నేపథ్యంలో ఆమె సెకండ్ మ్యారేజ్ ఏమన్నా చేసుకోబోతుందా అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది అమృత ప్రణయ్ విషయంలో, మీరేం చెప్తారు? అమృత ప్రణయ్ లవ్ ఎపిసోడ్ చాలా విషాదంగా మారింది. మనకు తెలుసు. వాళ్ళిద్దరూ 2018 జనవరి 31న ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత వాళ్ళని సెప్టెంబర్లో అంటే వాళ్ళు జనవరి 31న చేసుకుంటే సెప్టెంబర్ 14న అతన్ని అతి దారుణంగా సుభాష్ శర్మ అనే వ్యక్తి ద్వారా వాళ్ళ నాన్నే సుపారీ దాదాపు మొత్తం కేసుకి దాదాపు 4 కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు. 2 కోట్లు ఈ సుభాష్ శర్మకే ఇచ్చాడు. మిగతా కరీం అనే అతన్ని ఇన్వాల్వ్ చేసి నిన్న అదంతా నేను చెప్పాను. అబ్దుల్ బారీ, అస్కర్ అలీ, సుభాష్ శర్మ, అబ్దుల్ కరీం, తర్వాత డ్రైవర్ అంటే శ్రవణ్ కుమార్, వీళ్ళ బ్రదర్ శ్రవణ్ కుమార్, మారుతిరావు బ్రదర్, వాళ్ళ డ్రైవర్ సముద్రాల శివ, అతను తీసుకొచ్చిన ఆటో నిజాం, వీళ్ళందరికీ కూడా నిన్న సుభాష్ శర్మకేమో మరణశిక్ష పడింది. మిగతా 7 మందికేమో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. నల్గొండ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు జస్టిస్ రోజారమణి గారు శిక్ష విధించారు. వీళ్ళు ఎలాగూ హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో వీళ్ళకి ఫేవర్గా వస్తే ఓకే, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇది జరుగుతుంది మళ్ళీ. కానీ జనరల్గా ఏంటంటే సాక్ష్యాధారాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఛార్జ్షీట్లు దాదాపు 1600 పేజీల ఛార్జ్షీటు, 10 సవరణలు, 9 నెలలు, 67 సాక్షులు, ఫోరెన్సిక్ ఆడిటింగ్, మొత్తం చాలా పకడ్బందీగా దీంట్లో కేసుని పెట్టారు. అప్పట్లో ఉన్న ఎస్పీ రంగనాథ్ కానీ డిఎస్పీ శ్రీనివాస్ కానీ చాలా శ్రమించి చాలా పెట్టారు. మొత్తంగా 6 ఏళ్ళు పట్టింది ఈ కేసులో. 6 ఏళ్లలో ఇది ఒక చారిత్రక తీర్పు అని చెప్పచ్చు. ఈ తీర్పు మీద ఇప్పుడు రకరకాల స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా శ్రవణ్ కుమార్, వీళ్ళ బాబాయ్, అమృత వాళ్ళ బాబాయ్, వాళ్ళ కూతురు భార్య, వాళ్ళిద్దరు కూడా కూతురు భార్య పద్మజ, కూతురు స్ఫూర్తి, వాళ్ళిద్దరు కూడా చాలా తీవ్రంగా దీని మీద స్పందించారు. మొత్తం తప్పంతా అమృతదే, మా నాన్నదేం తప్పు లేదు, అమృతనే చేసింది, ఇది మాకు అన్యాయం జరిగిపోయింది అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ క్రమంలో ఏమైందంటే అమృత రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ నాన్న ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరేమో బాలస్వామి, ప్రేమలత, వాళ్ళిద్దరు సమాధి దగ్గరికి పోయి తలుచుకొని ఏడ్చి న్యాయం జరిగింది అని ప్రణయ్ సమాధి దగ్గర ఏడ్చారు. వాళ్ళిద్దరూ బాలస్వామి మీడియాతో మాట్లాడారు. నా కొడుకు చావుకి ఇప్పుడు న్యాయం జరిగింది అనుకుంటున్నాను, ఇక మీదట ఇలాంటి హత్యలు జరగకుండా ఉంటే బాగుంటుంది అనేది అతను కోరుకున్నాడు. అయితే ఈమె కొద్దిగా లేటుగా స్పందించినట్టు ఉంది అమృత ఏమో ఫస్ట్ ఏమో న్యాయం జరిగింది అన్నట్టుగా పెట్టింది. దాని తర్వాత ఇలాంటివి జరిగితే, ఇలాంటి తీర్పు వల్ల ఇకనైనా ఇలాంటి పరువు హత్యల పేరుతో కుల ఉన్మాద హత్యలు ఆగిపోతాయనుకుంటున్నాను, ఇవన్నీ చెప్పింది. ఇదంతా బాగానే ఉంది. ఎందుకంటే అందరూ కూడా అమృత స్పందన ఏంటి అనేది చూశారు. ఆమె ముందు నుంచి కూడా మా నాన్నకి, మా బాబాయ్కి, చంపిన వాళ్ళకి అందరికీ కూడా ఉరిశిక్ష పడాలని డిమాండే ఆమె చేస్తుంది. అయితే అమృతరావు 2020లో ఆయన ఆర్యవైశ్య భవన్లో చనిపోతూ ఒక లెటర్ కూడా భార్యకి రాశాడు. గిరిజకి, భార్య పేరు గిరిజ, ఆమెకి రాసి ఇట్లా క్షమించు గిరిజ అని రాశాడు. దాని తర్వాత కూతురు కూడా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా అని కూతురును కూడా ఆయన, అంటే ఇవన్నీ జరిగినాక ఆయన రిలీజ్ అయ్యాడు నేను చేశాను తప్పని. మామూలుగానే రంగనాథ్ కూడా అన్నాడు ఆయన వెరీ సెన్సిటివ్ పర్సన్ అని చెప్పి. సో ఇది జరిగింది. సో ఇప్పుడు అమృత ఏమో పక్కన మామూలుగా ఆమె ఐడి ఉండేది, ఆమెకి దాదాపు ఒక 5 లక్షల మంది ఫాలోయర్స్ అంతా ఉన్నారు. సో ఆమె మామూలుగా అమృత ప్రణయ్ అని ఉండేది, అది ఇప్పుడు తీసేసి అమృత వర్షిణి అని పెట్టుకుంది. సో దీంతో ఇప్పుడు ప్రణయ్ని ఎందుకు తీసేసింది, ఈమె 2 పెళ్లి చేసుకోబోతుందా అన్న ఇది నెటిజన్స్ విపరీతంగా ఆమె మీద విమర్శలు చేస్తున్నారు. మొత్తం దీనికి కారణము ఈమె అన్న ఇది బలంగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అసలు ఈ మొత్తం ఎపిసోడ్కి కారణం ఈ అమ్మాయి కామంతో కళ్ళు మూసుకుపోయి 9వ క్లాసులోనే
ఒక అబ్బాయితో రొమాన్స్ చేయడం, అది కళ్ళారా చూసిన తండ్రి తట్టుకోలేకపోవడం, నేను పెంచి నా భుజాల మీద మోసి పెంచిన ఈ బిడ్డ ఇలా చేస్తుందా అని ఆయన షాక్ అయ్యాడు. అక్కడి నుంచి ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఈ అమ్మాయి రెచ్చిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు వదలకుండా డిగ్రీ కంప్లీట్, బీటెక్ కంప్లీట్ వరకు ఉండి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు కూడా పోలీసులు ఈయన కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇస్తే ఈయన సైలెంట్గానే ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరూ విపరీతంగా వీడియోలు చేసి ఊర్లో విపరీతంగా స్ప్రెడ్ చేయడం, అదంతా రెచ్చగొట్టి తనని ముళ్ళుతో గుచ్చినట్టుగా ఉన్నది. అందువల్ల అందరూ అడుగుతున్నారు. సో దాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. ఇదంతా కూడా వాడి వల్ల జరిగింది. వాడు నా బిడ్డని మాయ చేశాడు, వల్ల వేసుకున్నాడు, నా ఆస్తి కోసమే ఇదంతా వాడు చేశాడు, చేసి ఇప్పుడు కూడా రెచ్చగొడుతున్నారు అన్న ఒక ఆగ్రహానికి, ఆవేదనకి ఆయన లోనయ్యి ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్న యాంగిల్ ఎక్కువగా పెడుతున్నారు. దీంతో అనేక ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. సో దళితులేమో ఒక మాల కావచ్చు, ఒక మాదిగ కావచ్చు, వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. మాల వాళ్ళు మాదిగల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది తక్కువ ఉంది. అట్లాగే మాల కానీ మాదిగలు కానీ ఉపకులాలు ఉన్నాయి, రెల్లి లేకపోతే ఇంకేవో రకరకాల, వాళ్ళల్లో పెళ్లి చేసుకోవట్లేదు. ఎంతసేపు వాళ్ళు తమ కంటే పెద్ద కులాల్లో వాళ్ళని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం మీదనే ఫోకస్ పెడుతున్నారు. కుల నిర్మూలన కానీ కులాంతర వివాహం అంటే మాలలో మాదిగలో అప్పర్ కాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవడమేనా, వాళ్ళకంటే కింద వాళ్ళని వాళ్ళు ఎందుకు చేసుకోరు అన్న ప్రశ్నలు కూడా బయలుదేరాయి. అదే రకంగా అమృత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుందా, ప్రణయ్ని ఇంక వదిలిపెట్టేసిందా అని అమృత మీద కూడా విమర్శలు వస్తున్నాయి. యాక్చువల్గా ప్రణయ్ చనిపోయి 6 years అయిపోయింది. తనకి ఇప్పుడు ఆ తర్వాత బిడ్డ కూడా పుట్టాడు. బిడ్డకు కూడా ఇప్పుడు 5 years దాటింది. ఇలాంటి కండిషన్లో అమృత పెళ్లి చేసుకుంటే తప్పేంటి అసలు? అదే ఆమె జీవితం, ఆమె నిర్ణయించుకోవాలి. ఆమె చిన్నపిల్లే తను కూడా. సో తను పెళ్లి చేసుకోవద్దని ఎవరు చెప్పారు? అతను అంత మాత్రాన ప్రణయన మర్చిపోతుందని కాదు కదా. రెండోది ఆమె ఏ కారణంతో తీసిందనేది కూడా తెలియదు. మనం వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళు ఎలా జీవించాలో మనం ఎలా నిర్ణయిస్తాం? ఇవి విమర్శించే వాళ్ళు అమృతకి ఏమన్నా సహాయం చేయగలరా? అమృత లైవ్లీహుడ్కి ఏమైనా హెల్ప్ చేయగలరా? ఏమి చేయలేరు కదా. ఇక్కడ కూర్చొని పోస్టులు పెట్టి తీర్పులు ఇవ్వడం తప్ప వీళ్ళు అంతకంటే ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి అమృత రెండో పెళ్లి చేసుకుంటుందా లేదనేది దట్ ఈజ్ హర్ లైఫ్, హర్ ఇది డిసిషన్. అది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఇక్కడ తప్పు ఎవరిది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అమృతదా, మారుతిరావుదా? గతంలో కూడా మారుతిరావుకి ఎక్కువ సపోర్ట్ వచ్చింది. మారుతిరావు తండ్రి బాధ, ఎందుకంటే ఆయన సెన్సిబుల్గా ఉండడం, రెండోది ఆయన సూసైడ్ చేసుకోవడం, ఆయన ఇంటర్వ్యూలో నా కూతురు 9వ క్లాస్లోనే రొమాన్స్లో ఉంటే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి అని చెప్పడం, ఇవన్నీ ఆయన మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చే విధంగా చేశాయి. అంటే ఎట్లాంటి నెరేటివ్ వచ్చిందంటే, ఒక మాల అబ్బాయి క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోయి ఆ అబ్బాయి రిచ్ అమ్మాయిగా ఉన్న ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు అన్న వెర్షను వచ్చింది. దీన్ని ఏ తండ్రి అయినా ఎలా సహించగలడు అనేది. ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి, లీగల్ కోణం, మోరల్ యాంగిల్. లీగల్ కోణంలో నువ్వు ఏ యాంగిల్లో ఆలోచించినా హత్య చేయడం అనేది చాలా దారుణమైన విషయం. సో దానివల్ల ఇప్పుడు మారుతిరావు బతుకుంటే కూడా ఆయనకు కూడా ఉరిశిక్ష పడి ఉండేది. ఎందుకంటే A1 ఆయన, A2 సుభాష్ శర్మ. A2కే ఉరిశిక్ష పడినప్పుడు A1కి పడకుండా ఉంటుందా? A1కి కూడా ఖచ్చితంగా ఉరే పడి ఉండేది వాళ్ళిద్దరికీ. సో అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఎందుకు చనిపోయాడు? గిల్ట్ ఆయనకు కూడా తాను చేసిన తప్పని తను కూడా భావించాడు కాబట్టి చనిపోయాడు. ఎందుకంటే రిజల్ట్ ఏమైంది? తన కూతురు ఉంది, కూతురికి బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డకి తండ్రి లేడు, అది తన వల్లే. భార్య ఏడుస్తుంది రోజు, నా కూతురు బతికెలా అయిపోయిందని. కూతురు ఏడుస్తుంది. సో నేనే తప్పు చేశాను, నేను కొంత ఓపిక బట్టి నా కూతురు ఒకవేళ నాకు ఇష్టం లేని పని చేసుకున్నా నేను వదిలేసి డిజోన్ చేసుకొని ఉండొచ్చు. నా కూతురు చనిపోయిందని నేను అనుకొని డిక్లేర్ చేసేసి నా పాటికి నేను ఉండుంటే అందరూ బాగుండేవాళ్ళు కదా అని ఆయన ఆలోచించి ఆ గిల్ట్తో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. సో కాబట్టి ఇక్కడ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కారణాలతో హత్య చేసినా ఖచ్చితంగా అది రాంగ్. రెండవది, దీంట్లో అనేక కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు అడిగిన ప్రశ్నలో న్యాయం ఉంది. ఏది దళితులు తమ కంటే కింద వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారా లేదా? ఆ డేటా నా దగ్గర కూడా లేదు, నిజంగానే కరెక్టా కాదా, కానీ ఆ ప్రశ్నలు అయితే వ్యాలిడ్. అయితే ఇక్కడ ఏంటంటే
ఇక్కడ జెండర్ అండ్ కులం అనేది ప్రధానం. ఇప్పుడు ఈయన అప్పర్ కాస్ట్, అదే అప్పర్ కాస్ట్ ఇంకొకరిని ఒక కమ్మారెడ్డిని ప్రేమించుంటే ఈయన ఇదే విధంగా హత్య చేయించి ఉండేవాడా అంటే చేయించి ఉండేవాడు కాదు అనేది ఎవరైనా చెప్పగలరు. అలాగే అమృత కూతురు కాకుండా కొడుకు అయింటే, ఒక దళిత అమ్మాయిని ప్రేమించుంటే ఇదే విధంగా ఈయన బిహేవ్ చేసి ఉండేవాడా అనేది కూడా ఇదే. ఎందుకంటే ఇప్పుడు హత్యలు జరుగుతున్నవన్నీ కూడా ఎక్కువ భాగం అమ్మాయిల పేరెంట్సే ఎక్కువ చేస్తున్నారు. అమ్మాయిల్ని చంపుతున్నారు, సొంత కూతుర్ని దారుణంగా చంపిన సంఘటనలు ఉన్నాయి. సో వీళ్ళ పరువు ప్రతిష్ట అంతా అమ్మాయిలే కాపాడాలి, ఒకటే యాంగిల్. రెండోది కుల ఉన్మాదం, అంటే తమకంటే తక్కువ కులాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం. మళ్ళీ అప్పర్ కాస్ట్లోనే చాలా మ్యారేజెస్ నేను ఈ మధ్య వింటున్నాను, చూస్తున్నా. వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. ఒక కమ్మారెడ్డి పెళ్లి చేసుకుంటున్నారు, కమ్మ ఇంకొక సో అండ్ సో, లేకపోతే ఇట్లా మొత్తం అగ్ర కులాల్లోనే పెళ్ళిళ్ళు అనేవి బాగా పెరిగినాయి ఈ మధ్యకాలంలో. లవ్ మ్యారేజెస్ని హాయిగా యాక్సెప్ట్ చేస్తున్నారు, దాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అవన్నీ బాగానే ఉంది. దళితులు అనేసరికి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. దళితుల్ని అప్పర్ కాస్టు లేదా బీసీలు వర్సెస్ దళితులు అనే దగ్గరే ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. దీనికి సామాజిక కారణాలు కూడా ఉన్నాయి, సోషల్ యాంగిల్ ఉంది. వ్యక్తుల్ని కానీ మనం నిందించలేం. సో దీన్ని బ్రాడ్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాంప్లెక్స్ ప్రాబ్లం ఇది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సింపుల్గా ఎవరి వైపు ఒకరి వైపు సైడ్ తీసుకోవడం అనేది ఈజీ వ్యవహారం, అది లేజీ వ్యవహారం కూడా. సో అట్లా కాకుండా ప్రాబ్లమ్ని కాంప్లెక్స్గా అర్థం చేసుకోవాలి. కాంప్లెక్స్ సొల్యూషన్స్ ఉంటాయి, దానికి సింపుల్ సొల్యూషన్స్ ఉండవు. ఇది సమాజం మారే కొద్దీ దళితులు కూడా అసెర్షన్ పెరిగి, వాళ్ళు కూడా ఎకనామిక్ స్టేటస్ పెరిగి వచ్చే కొద్దీ ఇవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ఇట్ టేక్స్ టైం. ఈ మధ్యలో ఇలాంటి బలిగాకుండా ఉండడానికి ఏం చేయాలంటే అవేర్నెస్ పెంచాలి. లీగల్గా ఇలాంటి పోలీసులు ఈ కేసులో చాలా బాగా పనిచేశారు. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నరసింహం అనుకుంటా ఆయన పేరు, ఆయన కూడా చాలా దర్శనం నరసింహ ఆయన పేరు, ఆయన కూడా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేశారు. జడ్జి గారు కూడా నిష్పక్షపాతంగా ఇచ్చారు. సో ఇలాగ లీగల్ ఫ్రేమ్వర్క్ సపరేట్గా ఈ పరువు హత్యలు అనే వాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడం, సపరేట్గా వీటిని డీల్ చేయడం, సపరేట్ చట్టం తీసుకురావడం, ఇది ఒక పక్క అవసరం. అట్లాగే దీని మీద చర్చని, ఒక హేట్రెడ్ని కాకుండా చర్చని కలిగించే, రెండు వైపులా హేట్రెడ్ కనబడుతుంది. ఆ హేట్రెడ్ కాకుండా ఆరోగ్యకరమైన చర్చ అవసరం కూడా ఉంది. దానివల్లనే అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.